అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ క్రోసాస్ అయితే ఉన్నాయి. బట్ ఐ డిసైడెడ్ టు హ్యావ్ ఏ చాక్లెట్ క్రోసా. ఇక్కడైతే చాలా అంటే చాలా మంది జనాన్ని అయితే చూసా అందరూ ఒక డైరెక్షన్ లోనే వెళ్తున్నారు. ఆ డెస్టినేషన్ కి వెళ్తున్న దారిలో అయితే వ్యూ అయితే అమేజింగ్ గా ఉంది. వెల్ టోటల్ గా మనకి 7 వండర్స్ ఉన్నాయి అండ్ అందులో ఇది ఒకటి. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ షణ్ముఖ్. వెల్కమ్ టు మై డే 3 ఇన్ ఇటలీ. సో ఈ రోజు నేనైతే పీసా అయితే వెళ్ళబోతున్నాను ఫ్రమ్ మిలాన్ టు వ్యూ ద ఐకానిక్ లీనింగ్ టవర్. అది ఎంత స్పెషలో నేను మీకు స్పెషల్గా మెన్షన్ చేయవసరం లేదు అండ్ అది వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్ టు విజిట్. సో ఈ రోజు అయితే మేము మా జర్నీని మార్నింగ్ అయితే స్టార్ట్ చేసాం అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:30 to 8 అవుతుంది. సో మేము మా జర్నీని ఇప్పుడు స్టార్ట్ చేస్తాం టువర్డ్స్ పిసా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం subscribe to Charcoin Explore. So now without doing any delay, let's dive into the video. ఎర్లీ మార్నింగ్ నేనైతే నా ట్రావెల్ని అయితే స్టార్ట్ చేసా టు విట్నెస్ ద ఐకానిక్ లీనింగ్ టవర్. సో దానికోసం ఫస్ట్ నేనైతే మిలాన్లో ఉన్న సెంట్రల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాను అండ్ అది నేనుంటున్న స్టే నుంచి 10 minutes బస్ రైడ్ మాత్రమే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిటీ అయితే ఇంకా చాలా క్వైట్గా ఉంది దెన్ యూజువల్. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. దెన్ ఐ థాట్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ సెంట్రల్ స్టేషన్. నేను ఈ సెంట్రల్ స్టేషన్ లోపలికి రాగానే ఇక్కడైతే జనాలతో నిండిపోయింది, చాలా బస్ట్లింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. దెన్ ఇక్కడ నేను ఒక స్మాల్ కేఫే అయితే ఫైండ్ చేశాను అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ క్రోసాస్ అయితే ఉన్నాయి. బట్ ఐ డిసైడెడ్ టు హ్యావ్ ఏ చాక్లెట్ క్రోసా. సో ఇప్పుడు దీని టేస్ట్ నుంచి మాట్లాడితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ రిచ్ చాక్లెటీ ఫ్లేవర్ అండ్ ఆ క్రోసా ఒక ఫ్రెష్నెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, విచ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ స్టార్ట్ ఆఫ్ మై డే. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొద్దిగా టైం అయితే ఉంది. సో ఇప్పుడు మనం స్టేషన్ని చూసుకున్నట్టయితే ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ పీపుల్ అయితే అన్ని డైరెక్షన్స్ నుంచి అయితే వస్తున్నారు అండ్ నా ట్రైన్ కూడా డిపార్చర్ టైం అయితే చాలా దగ్గరగా అయితే వచ్చేస్తుంది. నేనైతే ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాను అండ్ ట్రైన్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొన్ని గంటల్లో నేనైతే ద ఐకానిక్ క్లీనింగ్ టవర్ అయితే చూడబోతున్నాను. ఆఫ్టర్ ఏ స్మూత్ 3 hour 30 minutes ట్రైన్ జర్నీ ఫైనల్గా నేనైతే పీసాకి అయితే వచ్చేసాను. యాజ్ సూన్ యాజ్ నేను ట్రైన్ నుంచి బయటికి రాగానే ఇక్కడైతే చాలా అంటే చాలా మంది జనాన్ని అయితే చూసా అందరూ ఒక డైరెక్షన్లోనే వెళ్తున్నారు టువర్డ్స్ లీనింగ్ టవర్. అంతా బాగానే ఉంది బట్ ఈ హీట్ అయితే చాలా అంటే చాలా ఇంటెన్స్గా ఉంది. మేము పీక్ సమ్మర్లో వచ్చాం, చాలా అంటే చాలా వేడిగా ఉంది. బట్ మీ అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఎందుకంటే ఆ ఐకానిక్ లీనింగ్ టవర్ చూస్తున్నాం కాబట్టి. సో నేనైతే బస్ టికెట్ పర్చేస్ చేశా అండ్ అది మమ్మల్ని ఐకానిక్ ల్యాండ్ మార్క్ అయితే తీసుకెళ్తుంది. ఆ డెస్టినేషన్కి వెళ్తున్న దారిలో అయితే వ్యూ అయితే అమేజింగ్గా ఉంది. నేను బస్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ నేను చూసింది ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా కలర్ఫుల్ స్టాల్స్ అయితే ఉన్నాయి నియర్ ద ఎంట్రన్స్. ఇక్కడైతే వెండర్స్ చాలా సోవెనియర్స్, మినేచర్స్ ఆఫ్ లీనింగ్ టవర్, పోస్ట్ కార్డ్, హ్యాట్స్, సన్ గ్లాసెస్ ఇలా చాలా అంటే చాలా అమ్ముతున్నారు. సో నేను ఈ స్టాల్స్ అన్ని పాస్ అయిన తర్వాత ఎంట్రన్స్ నుంచి అయితే చూశాను ఆ ఐకానిక్ లీనింగ్ టవర్. ఫైనల్లీ అదైతే నేను కంప్లీట్గా అయితే చూశాను ఇన్ పర్సన్. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే ఇది రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇదైతే జనాలతో అయితే నిండిపోయింది ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడైతే మీరు చాలామంది జనం అయితే చూడొచ్చు. అందరూ ఫొటోస్ తీసుకోవడం, ఆ గ్రాస్ దగ్గర పడుకోవడం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేనైతే నా హ్యాపీనెస్కి అసలు ఎలాంటి లిమిట్స్ లేవు. నేనైతే అసలు ఎంజాయ్ చేశాను. నాకైతే ఇది ప్రాపర్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే మనం లీనింగ్ టవర్ దగ్గర ఉన్నాం కాబట్టి లెట్స్ డైవ్ ఇంటూ ఇట్స్ హిస్టరీ. ఇది ఎలాగా వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అయిందో చూద్దాం.
వెల్ టోటల్గా మనకి 7 వండర్స్ ఉన్నాయి అండ్ అందులో ఇది ఒకటి. సో ఈ లీనింగ్ టవర్ ఫేమస్ ఫర్ ఇట్స్ టిల్ట్ విచ్ సీమ్స్ టు బి అన్రియల్ అండ్ ఇది ఒక ఇంపర్ఫెక్షన్ అండ్ ఈ ఇంపాసిబుల్ లీనే ఇది ఒక మోస్ట్ రికగ్నైజబుల్ ల్యాండ్ మార్క్గా మారింది ఇన్ ద వరల్డ్. అండ్ ఈ లీనింగ్ టవర్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1173లో అయితే స్టార్ట్ చేసేసే బెల్ టవర్ ఫర్ ద కెథెడ్రల్, ఏదైతే ఆ లీనింగ్ టవర్ ముందు ఉందో దానికి. బట్ ద టవర్ బిగాన్ టు టిల్ట్ బికాస్ ఆ గ్రౌండ్ కింద ఏదైతే ఉందో మేడప్ ఆఫ్ సాఫ్ట్ క్లే, శాండ్ అండ్ వాటర్ విచ్ అన్ఏబుల్ టు సపోర్ట్ టవర్ హెవీ వెయిట్ ప్రాపర్లీ. సో దానికి రిజల్ట్గా ఏమైందంటే ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో మెల్లిగా స్ట్రింక్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది అండ్ ఒక్క సైడ్ అయితే లీన్ అవ్వడం అయితే అయిపోయింది. అండ్ ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో వీళ్ళైతే నెక్స్ట్ 200 years దాన్ని సరి చేద్దామని ఎంతగానో ట్రై చేశారు. బట్ వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఇదైతే స్ట్రైట్గా అయితే అవ్వలేదు, ఎప్పుడు లీన్ అయితేనే ఉంది. సో ఈరోజు ఇదైతే 56 meters టాల్లో 3.97 degree టిల్ట్లో అయితే ఉంది. సో ఈ మాన్యుమెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటంటే మనలో చాలా అంటే చాలా ఇంపర్ఫెక్షన్స్ ఉండొచ్చు, మనం ప్రతి దాంట్లో కరెక్ట్ పని చేయకపోవచ్చు, బట్ మనకి ఆ పని చెయ్యాలి, నేను నిలబడాలి అని కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఆ ఇంపర్ఫెక్షన్సే మన స్ట్రెంత్ అవుతుంది, మనం సక్సెస్ఫుల్ అవుతాం అని మీనింగ్. సో నేను ఈ లీనింగ్ టవర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, నేనైతే చాలా అంటే చాలా అమేజ్ ఫీల్ అయ్యా విత్ దిస్ ఎన్విరాన్మెంట్. అండ్ నేనైతే ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ని అయితే చూసా వెయిటింగ్ ఫర్ దట్ టర్న్ టు గో ఇన్సైడ్ దిస్ లీనింగ్ టవర్ అండ్ సీ వాట్స్ దేర్. సో నేనైతే ఎలాంటి టైప్ ఆఫ్ టికెట్ అయితే బుక్ చేయలేదు అండ్ ఐ థాట్ ఆన్ సైడ్లో అయితే టికెట్ అయితే తీసుకుందామని చెప్పి. అండ్ నేనైతే ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ గ్రూప్ పీపుల్ అయితే టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ అది 1.5 hour తర్వాత. సో నేను కానీ ఆ టికెట్స్ బుక్ చేస్తే ఈవినింగ్ నా ట్రైన్ అనేది నేను క్యాచ్ చేయలేను. సో నీదైతే నాకు బాగా అంటే బాగా డిసప్పాయింట్ చేసింది. సో ఇప్పుడు మనం దీని టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది అప్రాక్స్గా 20 euros అయితే ఉంది. మనం పైకి వెళ్ళి అక్కడ ఎవరికి ఏముందో చూడొచ్చు. సో వెల్ నేనైతే ఈ ప్లేస్ని లీవ్ అవ్వాల్సిన టైం అయితే దగ్గరికి అయితే వస్తుంది. సో ఐ డిసైడెడ్ టు ఎక్స్ప్లోర్ షాప్స్ నియర్ బై. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ జిలాటోస్ అండ్ ఫ్రూట్ జ్యూస్ షాప్స్ అయితే ఉన్నాయి ఎక్స్పెషల్లీ. సో ఐ డిసైడెడ్ టు హ్యావ్ ఎ జిలాటో అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మైరేడ్ నెంబర్ ఆఫ్ జిలాటో ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి అండ్ మనం ఇక్కడ స్మాల్ ఆర్ మీడియం అయితే చూస్ చేసుకోవచ్చు. దెన్ నేనైతే ఒక మీడియం చాక్లెట్ జిలాటో అయితే చూస్ చేసుకున్నా. దీన్ని పట్టుకొని ఫ్యూ సెకండ్స్ కూడా అవ్వలేదు, అప్పుడు ఈ టెంపరేచర్కి మెల్ట్ అయితే అయిపోతుంది. దెన్ నేను ఎలా డిలే చేయకుండా అయితే టేస్ట్ చేసేసాను. వెల్ నేను ఇండియాలో కొన్ని టైప్స్ ఆఫ్ జిలాటోస్ అయితే తిన్నా అండ్ నేను పెద్ద ఫ్యాన్ దానికి. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంత హాట్ టెంపరేచర్లో అది కూడా ఈ లీనింగ్ టవర్ దగ్గర తినడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో అందుకని దీన్ని నేను టాప్లో అయితే పెడతా. సో ఫైనల్గా ఆఫ్టర్ హ్యావింగ్ ఎ వేల్ ఆఫ్ టైం నేనైతే మిలాన్కి అయితే రిటర్న్ అవ్వాలి అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో ఫైనల్లీ that's all from Pisa. So I enjoyed a lot in that place, but the only reason which hurt me a lot of this temperature, it was too hot. I don't know how children and old people managed to stay over there, but I couldn't. It was super hot, but it was an amazing experience over there. It would be Charcoal Explore and this is your Shanmugh signing off.